దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ లోకంలో చాలా విలువైనవిగా గొప్పగా వేటిని చూస్తామండి. వెండి బంగారాలు, వజ్ర వైఢూర్యాలు, ఈ లోక సిరి సంపదలు, ఇవన్నిటిని మనము గొప్పవిగా, చాలా ఘనమైనవిగా మనము ఎంచుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వెండి బంగారాల కంటే, వజ్ర వైఢూర్యాల కంటే దేవుని వలన వచ్చేటటువంటి వచ్చుబడి, రాబడి అనేది చాలా గొప్పది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. చూద్దాము లేఖన భాగము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనం మనము చూసినట్లయితే, మేలిమి బంగారు కంటెను అపరంజి కంటే నా వలన కలుగు ఫలము మంచిది, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రశస్తమైన వెండి కంటే దేవుని వలన కలిగే వచ్చుబడి అనేది మనకి చాలా గొప్పది అని ఇక్కడ పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కష్టము చేత, మన జ్ఞానము చేత, మన తెలివి చేత మనం ఏదన్నా వెండి బంగారాలు సంపాదించుకుంటే, వజ్ర వైఢూర్యాలను సంపాదించుకుంటే, స్థలాలు, భూములు ఇవన్నీ సంపాదించుకుంటే, మనము చనిపోయిన తర్వాత వాటిని వదిలిపెట్టి మనం వెళ్ళిపోవచ్చు. తల్లి గర్భంలో నుంచి మనము దిగంబరులుగా వచ్చాము, మరలా దిగంబరులుగానే వెళ్ళాలంటే. ఏ కోటీశ్వరుడైనా, ఏ మహారాజు, యువరాజు బిడ్డైనా తల్లి గర్భంలోంచి దిగంబరుగానే వస్తాడు. వజ్ర వైఢూర్యాలు మెల్లో వేసుకొని, జీన్ ప్యాంట్లు, టీషర్ట్లు వేసుకొని, విలువైన వస్త్రాలు వేసుకొని రారండి. గర్భంలో నుంచి దిగంబరులుగానే వస్తారు. చనిపోయిన తర్వాత మరలా దిగంబరులుగానే పోతారండి. ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలము వారు సంపాదించినటువంటి ఆస్తి కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, వారు అనుభవిస్తారు. ఆ తర్వాత దీన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందేనండి. అది ఈ భూలోకానికి సంబంధించి. ఇక్కడ దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది, అది గొప్పది. అదే ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే, దేవుడు ఒక వ్యక్తిని దీవిస్తే రెండు రకాలుగా దీవిస్తాడు. ఇటు భౌతికంగాను దీవిస్తాడు, అటు ఆధ్యాత్మికంగాను ఆశీర్వదిస్తాడు. ఇక్కడ భూలోకంలో సమృద్ధిని ఇస్తాడు. ఈ సమృద్ధిని అనుభవించిన తర్వాత, వయసు వచ్చి మరణించిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా నిత్య స్వాస్థ్యాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచి ఉన్నాడు అని లేఖన భాగాలు సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రశస్తమైన వెండి కంటే ఆయన వలన వచ్చే వచ్చుబడి చాలా గొప్పది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ప్రజలారా, దేవుని పిల్లలారా, సహోదరి సహోదరుడా, దేవుని వలన మనం ఏదైనా సంపాదించుకుంటే, దేవుని కృప చేత, దేవుని దయ చేత, దైవ చిత్త ప్రకారం మనము ఈ లోకంలో ఏదైనా సంపాదించుకుంటే ఇక్కడ దానిని అనుభవిస్తాము. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో కూడా మనము దేవునితో ఉండి యుగయుగాలు ఆనందిస్తాము. ఇట్టి కృప దేవుడు మనకు కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.